హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే అందరూ కూడా ఆ మహావిష్ణువు యొక్క కృపా కటాక్షాలతోటి సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్య ఆనందాలతోటి శాంతి సుఖ సంతోషాలతోటి చిరకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేసి నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ ఎలా జరుపుకున్నారు? మేమైతే యావరేజ్గా జరుపుకున్నాము. అంటే అంత హైలైట్గా కాదు, అలాగని నార్మల్గా కాదు, ఒక రకంగా బాగానే జరుపుకున్నాము. అలా ఎందుకు అంటున్నానంటే నాకు కొంచెం హెల్త్ సహకరించలేదు కాబట్టి యావరేజ్గా జరుపుకున్నాము అని అంటున్నాను. అంతా ఓకే, బాగానే ఉంది. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఈ సాయంత్రంలోపు విష్ణు సహస్రనామం కుదిరితే ఒక్కసారైనా చదువుకోండి, చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే నారాయణ అనేసి నామం కూడా మనము జపించడం అయితే చాలా మంచిది. ఎవరెవరికి ఎలా సహకారంగా ఉంటే అలాగా ఆ స్వామి స్మరణ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో ద్వారా నేను ఇదైతే చెప్పాలనుకున్నాను. మరొక్కసారి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆ విష్ణుమూర్తి ఈరోజు నిద్రలోకి ప్రవేశిస్తున్నటువంటి ఒక మంచి సుముహూర్తం అన్నమాట. ఆ విష్ణుమూర్తిని మనం మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ మనము స్వామిని సేవించుకుందాం. ఓకే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇలా ఈ విధంగా ఎవరికి తెలిసింది వాళ్ళు అలాగా స్వామిని అయితే ఒకసారి తలుచుకుంటూ స్వామిని సేవించుకుందాం ఫ్రెండ్స్. ఏమీ రాని వాళ్ళు కూడా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ నమః అని అనుకుంటూ స్వామి స్మరణ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో చూసిన వారికి అలాగే నమస్కారం.